సో వండర్ఫుల్ హెల్దీ డ్రింక్. ఇది మీకు డీటాక్సిఫైయింగ్ కి హెల్ప్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ గా కనుక మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే దీనికి అడిషనల్ గా డెఫినెట్లీగా ఇంకొక ఐటమ్ కానీ ఇంకొక ఇంగ్రీడియంట్ మీరు యాడ్ చేసుకోండి. ఇది ఒకటే బ్రేక్ఫాస్ట్ కి సరిపోదు. సో అన్ని కాంబినేషన్స్ తో ఇస్తానన్నమాట. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కొంతమంది డీటాక్సిఫైయింగ్ డ్రింక్ గా తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం బ్రేక్ఫాస్ట్ టైమ్ లో గనక ఇది తీసుకుంటే డైటరీ ఫైబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉన్నాయి. సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉండడం వల్ల స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా స్కిన్ గ్లోగా ఉండడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. కిడ్నీస్ ఫంక్షనింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఎవరైనా నిద్ర పట్టక ఇబ్బంది పడే వాళ్ళకి లోపల ఉన్న అంటే మెలటోనిన్ హార్మోన్ అనేది మన నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఆ హార్మోన్ టైం కి ఎక్స్క్రీట్ అవ్వడానికి అంటే ఆ టైం కి రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ హెల్దీగా ఆ హార్మోన్ రిలీజ్ అయ్యేలాగా నిద్ర బాగా పట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇదే కాదండి, అంటే యాష్కర్డ్ అనే కాదు, నేను ప్రతిదీ ఏ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ మీకు ప్రీవియస్ రెసిపీస్ చూసినా ప్రీవియస్ వీడియోస్ చూసినా ప్రతి దాంట్లోనూ అదే చెప్తాను. ఏది మంచిదైనా సరే రోజు తీసుకోము. మా క్లయింట్స్ చాలా మంది నేను యాష్కర్డ్ రాస్తాను కదా, సో నేను 2 weeks అంటే కొద్దిగా రాస్తే నాకు మిగిలిపోతుందండి, నేను రోజు తాగేస్తాను మంచిదే కదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మంచిది కదా అని రోజు తీసుకోవడం మాత్రం ఏది కరెక్ట్ కాదు బాడీకి. ఓకేనా? కొంచెం వాటర్ పోస్తున్నాను. స్ట్రెయిన్ చేసేసుకున్నాను. వడగట్టిన పిప్పు ఉంటుంది కదా, పిప్పు కూడా నేను వేస్ట్ చేయను. మా వారికి రోటీ చేస్తాను కదా, సో రోటీలోనే ఆ పిండిలోనే అది కూడా కలిపేసేస్తాను. ఇది గ్లాస్ లో తీసేసుకుంటున్నాను. సో నేను ఏది ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసుకొని చేయట్లేదు, ఇంట్లో నేను యాష్కర్డ్ జ్యూస్ చేస్తున్నాను. సో అదే మీకు నేను వీడియో తీసి పెడుతున్నాను. సో ఇంక ఇది గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం. మీకు కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. కొంచెం లెమన్, హనీ కూడా వేసుకోవచ్చు. మాక్సిమం ఎంటీగా చాలా మంది తాగలేకపోతున్నామనే చెప్తున్నారు, బట్ నో ప్రాబ్లం. హెల్దీ అన్నీ కూడా మోస్ట్లీ కష్టంగానే ఉంటాయి, టేస్టీగా అనిపించవు. సో కానీ అలవాటు చేసుకుంటే మాత్రం దాన్ని మనం ఏమైనా చేసుకోగలము, ఏది ఇష్టంగా మనం ఎలా అయితే తాగగలమో అలా ప్లాన్ చేసుకుంటే దట్స్ బెటర్. యాష్కర్డ్ జ్యూస్ మాత్రం మీ రెగ్యులర్ డైట్ లో కంటిన్యూగా రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడు ఎలా తీసుకోవాలో అలాగా తీసుకోండి. మంచి బెనిఫిట్స్ తీసుకుంటారు హెల్త్ కి. అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బాయ్ బాయ్.